అండ్ అఫ్ కోర్స్ ద మైక్ ఇస్ ఓవర్ టు నాని గారు. ఎస్, సో ఈరోజు కంప్లీట్గా అర్జున్ సర్కార్ని మేము స్క్రీన్ పైన చూస్తున్నాము, ఇక్కడ నాని గారే ప్రెజెంట్గా కనిపిస్తూ ఉన్నారు, ప్లెజెంట్గా కనిపిస్తూ ఉన్నారు. సో హౌ ఇస్ ఇట్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ద రెస్పాన్స్ యూఆర్ గెటింగ్? యాక్చువల్లీ మాకు ఎవరికి నిద్ర లేవు. అండ్ పొద్దున్న 7 o'clock ఫ్లైట్, అంటే 4 లెగిసి వైజాగ్ వెళ్ళి వచ్చాం. వచ్చిన వెంటనే జస్ట్ అలా చిన్న ఫ్లైట్లో ఒక చిన్న నాప్ వేసాను, తర్వాత ఇంటికి వచ్చి ఒక చిన్న నాప్ వేసాను. ఫ్లైట్లో లెగిసేటప్పటికి ఫోన్ ఫుల్ ఉంది. సరే దీనికి రిప్లై ఇంటికి వెళ్ళి పడుకొని మళ్ళీ లెగిసిన తర్వాత రిప్లైస్ కొడదాం అనుకున్నాను. లెగిసేటప్పటికి ఇంకో డబల్ డోస్ ఉన్నాయి. సో ఐ థింక్ దట్ సేస్ సంథింగ్ అబౌట్ హౌ ద ట్రైలర్ ఈస్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. లాస్ట్ ఫ్యూ డేస్ టీం అంతా ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. వీ వాంటెడ్ టు కమ్ ఎర్లీ విత్ ట్రైలర్. ట్రైలర్ కొంచెం ముందే, ఈ మధ్య అంతా చాలా లాస్ట్ మినిట్లో ట్రైలర్స్ ఇస్తున్నారు. మనకి ఇంతకుముందు ఎప్పుడు ఒక 20 రోజుల ముందు వచ్చేది, ఆ 20 రోజులు కూడా సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఒక వెయిటింగ్లో గడిపేవాళ్ళం. అలాంటి ఒక నాస్టాల్జియాని మళ్ళీ ఒకసారి ఇంట్రడ్యూస్ చేద్దామని అనిపించింది. సో వీళ్ళందరూ రీ రికార్డింగ్లో, స్కోర్లో చాలా బిజీగా ఉన్నా సరే ఇమ్మీడియట్గా ట్రైలర్ చేయాలి అని అందరిని దించితే అందరూ డే అండ్ నైట్లు పనిచేశారు. సో ఐ థింక్ ఈరోజు వస్తున్న రెస్పాన్స్కి కారణం ఈ టీం అందరి ఎఫర్ట్, శైలేష్ది, మికీ మేయర్ గారిది, సాను సార్ది, అందరిది. సో వాళ్ళందరికీ ఐ షుడ్ స్పెషల్లీ థ్యాంక్. ఈ ప్రెస్ మీట్ డెఫినెట్గా నాకు కొంచెం ఎక్స్ట్రా స్పెషల్, ఎందుకంటే సాను సార్కి ఆయన ఇప్పుడు రాడు అసలు ప్రెస్ మీట్కి, అండ్ మాట్లాడాడు. సో దట్స్ అ వెరీ నైస్ థింగ్. మీకు నా మాటలోనే అర్థమైపోయి ఉంటుంది, ఆయనకి నేను స్పెషల్ వెల్కమ్ ఇస్తున్నాను ఇందాక నుంచి. థ్యాంక్ యూ సో మచ్ నాని గారు. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్. నేను మీడియాని కలుసుకున్నంత ఫ్రీక్వెంట్గా నాకు తెలిసి ఇంకెవరు కలవరేమో, విత్ ఆల్ ద ప్రాజెక్ట్స్ హ్యాపెనింగ్ అండ్ విత్ ద ప్రొడక్షన్. రీసెంట్గానే కూడా కలిసాను కాబట్టి నేను కొత్తగా, నేను ఐ విల్ సేవ్ ఇట్. నాకు ఇంకొక 2 రోజుల్లో ఐ థింక్ రోజుకొకసారి మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఏదో ఒక రకంగా. సో ఐ విల్ సేవ్ ఇట్ ఫర్ దెన్. బట్ ఈరోజు అంతా మీరందరూ చాలా ఆకలిగా కనిపిస్తున్నారు, చాలా క్వశ్చన్స్ ఉన్నట్టున్నాయి. సో వీ విల్ జంప్ ఇన్ టు ద Q&A. అబ్సల్యూట్లీ ఎస్. ఆకలి అంటున్నారు, పక్కనేమో రెడీగా పెట్టుకున్నారు. అది మీకోసం కదా సార్, నా కోసం, నేను కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవడం కోసం. భయపెడుతున్నారేమో అని. లేదు సార్, మిమ్మల్ని భయపెడతా లేదు సార్, మీతో చాలా పనులు ఉంటాయి మాకు. సరే, అంటే మీరు ఇప్పుడే చెప్పారు, పూర్వం నోస్టాల్జియా కొంచెం ముందుగా రిలీజ్ చేసేవాళ్ళు, 15 రోజులు పాటు దాన్ని మాట్లాడుకునేవాళ్ళు అని చెప్పేసి. బట్ దీని వెనకాల ఈ డిఫరెంట్ మూవీ, అంటే డిఫరెంట్ అంటే ఇన్ ద సెన్స్ మీరు చేసే మూవీల్లో డిఫరెంట్ మూవీకి జనాల్ని ప్రిపేర్ చేయడం కోసమని అని కూడా అనుకోవచ్చా? అర్థం కాలేదు సార్. ఈ ట్రైలర్ ఇంత ముందుగా వదలడం కానీ, సెన్సార్ ఇంత ముందుగా, ఇదంతా కూడా జనాల్ని ఈ సినిమా పట్ల ప్రిపేర్ చేయడానికి కూడా అనుకోవచ్చా? నో, యాక్చువల్లీ ద మోస్ట్ ప్రిపేర్ చేయడానికి ఏం కాదు సార్, ఎందుకంటే యాక్చువల్లీ ద మోస్ట్ వైలెంట్ షాట్ ఆఫ్ ద టీజర్ అండ్ ట్రైలర్ రెండు కలిపి చూసుకుంటే టీజర్లో పడిపోయింది మోస్ట్ వైలెంట్ షాట్. సో అదే ప్రిపేర్ చేసేసింది. ఇట్ ఈస్ జస్ట్ దట్ ఎక్సైట్మెంట్ పెంచడానికి. అంటే ఇప్పుడు చాలామంది ఏమవుతుందంటే, ఇప్పుడు రీసెంట్గా వైలెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వైలెన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ వైలెన్స్ అని డౌట్లు వస్తున్నాయి. ముందు ఆ డౌట్ క్లారిఫై చేసేయాలి. ట్రైలర్లో ఫస్ట్ షాట్ అందుకో వేసినట్టున్నారు. ఏది నో, అంత ఆ షాట్ గురించి స్పెషల్గా ఆలోచించలేదు. కానీ మన సినిమా తాలూకు ట్రైలర్ పడిందంటే ఇది ఎంత కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్, ఎంత సాలిడ్ స్ట్రాంగ్ స్క్రిప్ట్ ఉంది అన్నది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ ఊహాగానాలు, ఇది అదై ఉండొచ్చా, అది ఇదై ఉండొచ్చా, ఇలాంటి డిస్కషన్స్ అన్నీ ఉండవు. అండ్ జనరల్గా ఎక్సైట్మెంట్ పెరుగుతుంది. అండ్ ఇన్ని రోజుల ముందు చేయడం వల్ల ఏంటంటే డెఫినెట్గా ఆ టాపిక్ రోజు రోజుకి మల్టిప్లై అవుతుంది. కాబట్టి ఇట్ విల్ యాడ్ టు ద ఫిల్మ్స్ బజ్ అని అనిపించింది. అండ్ మాకున్న స్ట్రాంగ్ కంటెంట్ మీద నమ్మకం, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ జస్ట్ కంటెంట్, అంటే చాలా థియేట్రికల్ కంటెంట్ అది. అంటే ఇట్స్ జస్ట్ నాట్ చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా బ్యూటిఫుల్గా రాశారనో, రైటింగ్ అనో, ఇంకోటనో కాదు. అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఒక గ్రేట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం తీసిన సినిమా. సో మీకు ఆ ఐడియా వచ్చేసిందంటే ఆ ఎక్సైట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుందని ట్రైలర్. 9 నెలల పాప మీద కత్తి పెట్టినప్పుడే దాని తర్వాత మీరు ఎంత వైలెన్స్ చేసినా జస్టిఫైడ్ అంటే జనాలు చాలా నరకాలరా, చంపాలరా అనే ఇది ఉంటుంది. మీరు అలాంటిది ఏదైనా మీ కళ్ళ ముందు విజువల్ జరిగితే మీరే నరికేస్తారు నాకు తెలుసు, మూర్తి గారు. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ ఇట్ ఈస్ అన్ ఎమోషన్. మనకు వైలెన్స్ అన్నది ఎమోషన్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు వైలెన్స్ చాలా చాలా బాగా పండుతుంది అనడానికి మన గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారు ఉన్నారు. నౌ బికాస్ వీ అక్రాస్ ఇండియా నౌ వీ లుక్ అప్ టు హిమ్. రీజన్ ఈజ్ నాట్ బికాస్ ఆయన యాక్షన్ ఎపిసోడ్ చాలా బాగా తీస్తారని కాదు, దానికి కావాల్సిన బలం, దానికి కావాల్సిన ఒక ఎమోషనల్
సాలిడ్గా పడుతుంది కాబట్టి. సో ఐ థింక్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్. శైలేష్ ఆల్సో బిలీవ్స్ ఇన్ దట్. సో ఈ సినిమాలో మీకు ప్రతి ఒక ఏమంటారు, ఒక చిన్న పూనకం వస్తుంది ఆ వైలెన్స్ చూస్తున్నప్పుడు. అది రావడానికి కారణం మీరు చూస్తున్న విజువల్లో, మీరు చూస్తున్న వైలెన్సో కాదు, అక్కడున్న సిచ్యువేషను, దాని వెనుకున్న ఒక ఎమోషను. సో దట్ ఈస్ హౌ వైలెన్స్ షుడ్ బి, ఐ ఫీల్. మీ సినిమాల్లో ఎన్ని ఉన్నా ఎలా ఉన్నా జెర్సీ మూమెంట్ అనేది మెమరబుల్ మూమెంట్, ఆ ట్రైన్ సీన్. సో దాన్ని మరోసారి అలాంటి సీన్ని మీ ఫ్యాన్స్ కావచ్చు, సినిమా ఫ్యాన్స్ కావచ్చు అందించాలన్న ప్రయత్నమా? ఇందులో ట్రైలర్లో 1-2 షాట్లు పడ్డాయి. ఎలాంటిదండి? ఓ అరిచేదా? ఓ మీరు భలే కనెక్ట్ అయ్యారు సార్. అసలు మాకు అసలు థాట్ కూడా రాలేదు ఇప్పుడు దాకా. బట్ నో, కాదు సార్, అది వేరే ప్రపంచం, ఇది వేరే ప్రపంచం. లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నాని 100 కోట్ల మార్కెట్ దాటేసిన హీరో, 100 కోట్ల కలెక్షన్ దాటేసిన హీరో. సో ఇప్పుడు టైర్ 1లో చేరిపోయినట్టేనా? టైరా? అది ఎక్కడ ఉంటుంది సార్, అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. బట్ ఐ నెవర్ అండర్స్టూడ్ దిస్ క్వశ్చన్, మూర్తి గారు. జెన్యున్లీ ఐఎమ్ సేయింగ్ ఇట్స్ నాట్ అబౌట్ ఐ విల్ నో, అది మీడియా క్రియేటెడ్ సార్. మీరు ఇట్ ఈస్ అదేమి మనకి డిక్షనరీలో ఉన్న వర్డ్ కాదండి అది. ఇట్ జస్ట్ మనం క్రియేట్ చేసుకున్నది. ఇంకా దాన్ని బట్టి మీరు రకరకాల వాటిలో పెడితే దాని గురించి ఇంకా ఐ నెవర్ థాట్ అబౌట్ ఇట్ లైక్ దట్ అండి. ఇట్ సమ్టైమ్స్ ఇట్ ఫీల్స్ వీర్డ్. నన్నే కాదు, అసలు ఎవరినైనా సరే, మీ ఫేవరెట్ యాక్టర్ అంటే ఎవరో చెప్పండి, మీరు ఎవరి సినిమాకి వెళ్ళాలని ఉందో చెప్పండి, ఎవరి సినిమాలు ఎలా ఆడుతున్నాయో చెప్పండి, ఎవరి సినిమాలు తగ్గట్టుగా వాళ్ళ బడ్జెట్స్ కానీ సెటప్ కానీ అన్నీ యాక్టర్స్ అందరూ చేసుకోవాలి. ఈ ఛాంబర్స్గా నా ట్రైన్ లాగా బోగిల్గా సపరేట్ చేసి ఎందుకు కూర్చోబెడుతున్నారో తెలియదు కానీ, బట్ ఐ నెవర్ బిలీవ్ ఇట్ డజంట్ యాక్చువల్లీ. ఇట్స్ అ వెరీ అనొచ్చులేదు తెలీదు, అసలు చాలా స్టూపిడ్ కాన్సెప్ట్ అండి అది ఎందుకు ఎవరు స్టార్ట్ చేస్తారో తెలియదు. బట్ దాన్ని మనం అందరం పెంచి పోషిస్తున్నాం. ఆపేయాలి. ఆపితే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది, సినిమా ఇండస్ట్రీ బాగుంటే మీరు బాగుంటారు.